బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ సైనిక రహస్యాలను పాకిస్తాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్న గూఢాచారులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇవాళ మరో 2 గూఢాచారులను కేసులో అరెస్ట్ చేశారు. అయితే పంజాబ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, తార్న్ తరన్ పోలీసులు సంయుక్తంగా గగన్ దీప్ సింగ్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు డీజీపీ ప్రకటించారు. నిందితుడికి ఖలిస్తాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లా, పాక్ ఐఏఐ సంబంధాలున్నట్లుగా తెలుస్తుంది. అయితే గగన్ దీప్ సింగ్ కు ఖలిస్తాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లాకు 5 ఏళ్లుగా పరిచయం ఉందని తేలింది. అయితే గగన్ దీప్ సింగ్ ను పాక్ నిఘా వర్గాలకు గోపాల్ సింగ్ పరిచయం చేశాడని గుర్తించారు పోలీసులు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత బలగాల మోహరింపులు, కీలకమైన ప్రదేశాలను పాక్ నిఘా సంస్థలకు గగన్ దీప్ చేరవేసినట్టుగా తెలుస్తోంది. అందుకు ప్రతిగా పాకిస్తాన్ నిఘా సంస్థలు అతడికి డబ్బులు ఇచ్చాయని తెలిపారు డీజీపీ. నిఘా సమాచారం చేరవేసిన ఫోన్ ను అలాగే 20 ISI నెంబర్లను స్వాధీనం చేసుకున్నారు పంజాబ్ పోలీసులు. అతనిని విచారిస్తున్నారు. మరోవైపు రాజస్థాన్ జైసల్మేర్ ను పాకిస్తాన్ గూఢాచారిని అరెస్ట్ చేశారు. అయితే ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో పనిచేసిన డానిష్ తో షాకూర్ అనే వ్యక్తి నిరంతరం సంప్రదింపులు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు. షాకూర్ ISI వ్యక్తులతో మాట్లాడేవాడని విచారణలో తేల్చారు. అంతేకాకుండా పాకిస్తాన్ లోని కొందరితో వాట్సాప్ కాల్స్ కూడా మాట్లాడారని పోలీసుల విచారణలో బయటపడింది. గూఢాచారిగా వ్యవహరించారని నిర్ధారించుకున్న అనంతరం షాకూర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ సైనిక రహస్యాలను పాకిస్తాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్న గూఢాచారులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఇవాళ మరో 2 గూఢాచార్యం కేసులో అరెస్ట్ అయ్యారు. పంజాబ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, తార్న్ తరన్ పోలీసులు సంయుక్తంగా గగన్ దీప్ సింగ్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు డీజీపీ ప్రకటించారు. నిందితుడికి ఖలిస్తాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లా, పాక్ ISI తో సంబంధాలున్నట్లు గుర్తించారు. గగన్ దీప్ సింగ్ కు ఖలిస్తాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లాకు 5 ఏళ్లుగా పరిచయం ఉందని తెలిసిందే. అయితే గగన్ దీప్ సింగ్ ను పాక్ నిఘా వర్గాలకు గోపాల్ సింగ్ పరిచయం చేశారని గుర్తించారు పోలీసులు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత బలగాల మోహరింపులు, కీలకమైన ప్రదేశాలను పాక్ నిఘా సంస్థలకు గగన్ దీప్ చేరవేసినట్టు తెలుస్తుంది. అందుకు ప్రతిగా పాకిస్తాన్ నిఘా సంస్థలు అతనికి డబ్బులిచ్చాయని తెలిపారు డీజీపీ. నిఘా సమాచారం చేరవేసిన ఫోన్స్ అలాగే 2 ISI నెంబర్లు స్వాధీనం చేసుకున్నారు పంజాబ్ పోలీసులు. అతనిని విచారిస్తున్నారు. మరోవైపు రాజస్థాన్ జైసల్మేర్ లోను పాక్ గూఢాచారిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో పనిచేసిన డావిష్ తో షాకూర్ అనే వ్యక్తి నిరంతరం సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. షాకూర్ ISI వ్యక్తులతో మాట్లాడేవారని విచారణలో తేల్చారు. అంతేకాకుండా పాకిస్తాన్ లోని కొందరితో వాట్సాప్ కాల్స్ కూడా మాట్లాడేవారని పోలీసుల విచారణలో బయటపడింది. గూఢాచారిగా వ్యవహరించారని నిర్ధారించుకున్న అనంతరం షాకూర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.